అమెరికాలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగిస్తున్న న్యూ జెర్సీలోని సాయి దత్తాపీఠంలో కార్తీక మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సాయి దత్తాపీఠం శివారాధనకు పెద్దపీట వేస్తూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భక్తులు భారీగా తరలివచ్చి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులకు ఆలయం వారు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. అమెరికాలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగిస్తున్న న్యూజెర్సీలోని సాయి దత్తాపీఠం కార్తీక మాస వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. కార్తీక మాసమంతా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తులకు భక్తి పారవస్యాన్ని పంచుతోంది సాయి దత్తాపీఠం. భక్తులు భారీగా తరలివచ్చి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సాయి దత్తాపీఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శివ విష్ణు దేవాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం పూర్తి కావస్తున్న తరుణంలో సాయి దత్తాపీఠం శివారాధనకు పెద్దపీట వేస్తూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించింది. పరమశివుడికి రుద్రాభిషేకం, బిల్వార్చన ఘనంగా నిర్వహించారు అర్చకులు. ఈ సందర్భంగా శివనామస్మరణతో సాయి దత్తాపీఠం మారుమోగింది. ఇక ఆలయంలో జరిగే పూజలు, విశేష కార్యక్రమాల గురించి అర్చకులు వివరించారు. కార్తీక మాసం నెల రోజులు శివుడికి విశేష పూజలు చేస్తున్నామని, దీంతో పాటు హరిహరసుతుడు అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న స్వాముల కోసం కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఉదయం సాయంత్రం బాబాకు హారతులు ఇస్తూనే మిగతా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వారి కోసం మకర సంక్రాంతి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇక పవిత్రమైన ధనుర్మాసంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాల గురించి అర్చకులు వివరించారు. సాయి దత్తాపీఠంలో చేపడుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్తీక మాసంలో శివారాధనను సాంప్రదాయంలో కొనసాగించే భారతీయ హిందూ భక్తులకు సాయి దత్తాపీఠం ఓ వేదికగా మారిందని, భక్తి ప్రవాహాన్ని కొనసాగించే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని భక్తులు కొనియాడారు. ఓం నమ శివాయ. కార్తీక మాసం నెల రోజులు కూడా మనం సాయి దత్తాపీఠంలో రోజు నిత్యం సాయంత్రం పూట ప్రదోషకాలంలో అభిషేకం జరుగుతుంది పంచముఖ పరమశివుడికి. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో చివరి ఆదివారం రోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, దాంతోపాటుగా రుద్ర హోమం ఇవన్నీ కూడా చేసుకుంటాం. ఈరోజు పొద్దున 7 గంటలకి మొదలైంది ఆ అభిషేక కార్యక్రమం, హోమం అంతా కూడా ఈరోజు మనం పూర్తి చేసుకుందాం. సాయి దత్తాపీఠం న్యూజెర్సీ శివ విష్ణు దేవాలయంలో కార్తీక మాసం అత్యంత వైభవపేతంగా ఈశ్వరుడికి అభిషేక కార్యక్రమాలు, అలాగే హోమ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుపుకున్నాం. అలాగే మనకి 16, 17వ తారీఖులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కార్యక్రమాల్లో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం కూడా ఇక్కడ మన సాయి దత్తాపీఠంలో ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా ఆ కళ్యాణ మహోత్సవంలో కూడా పాల్గొని చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించండి. హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం శివార్చన చేయడంలో చాలా ముఖ్యమైనది. ఎక్కడో భారతదేశం నుంచి వచ్చిన హిందువులందరికీ కూడా అమెరికాలో కూడా ఏ తేడా లేకుండా శివుణ్ణి హాయిగా ఆయన అభిషేకాలని, ఆయన ఉత్సవాలను అన్నింటినీ కూడా ఈ సాయి దత్తపీఠం అందరికీ అందజేయగలిగింది. అత్యంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతినిత్యం ప్రతి సాయంత్రం రుద్రాభిషేకం విభిన్న తరహాల్లో జరుగుతూ ప్రజలందరికీ కూడా రంగరంగ వైభవంగా చూపబడింది. అంతేకాకుండా భగవంతుడి ఆశీస్సులు అందజేయడం జరిగింది. ఇంకా ఈ కార్తీక మాసంలో మిగిలి ఉన్నటువంటి ఇంకొక రోజు రేపు సోమవారం. ఈ సోమవారం కూడా భక్తులందరూ ఈ కార్తీక మాసం ఈ పరమశివుని అర్చనలలో, అభిషేకాల్లో కూడా పాల్పంచుకుని వారు తరించవలసిందిగా ఈ సందర్భంగా కోరడమైంది. భక్తులందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ ఆ భగవద్ ఆశీస్సులు, ఆ పరమశివుని కరుణాకటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ సాయి దత్తపీఠం. మాసాన మార్గశీర్షోస్మి అని చెప్పినట్టు భగవంతుడు చక్కగా గోదామవారి ఈ మార్గశిర మాసంలో తిరుప్పావి వ్రతాన్ని ఆచరించి చక్కగా స్వామిని పొందగలిగింది. అన్ని వ్రతాలలో గొప్పదైనటువంటి తిరుప్పావి మహోత్సవ వ్రతాన్ని రేపు 13వ తారీఖు నుంచి ప్రారంభించుకుంటున్నాము. నెల రోజులు ఇక్కడ అమ్మవారి తిరుప్పావి గోష్ఠి, సేవాకాలం, శాతమురై తీర్థప్రసాద గోష్ఠి జరుగుతుంది. అందరూ అన్వయించి స్వామివారిని అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతాం. SDP SSVT NJ సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు టెంపుల్ న్యూజెర్సీ. ఈ దేవాలయం న్యూజెర్సీలో అందరికీ, ఇక్కడ ఉండే ప్రజలందరికీ, తెలుగు వాళ్ళందరికీ, హిందువులందరికీ అందుబాటులో ఉంది. ఈ దేవాలయంలో అందరూ దేవుళ్ళు కొలువై ఉన్నారు. వినాయకుడు, ఈశ్వరుడు, కామాక్షిమాత, వెంకటేశ్వర స్వామి,
తర్వాత షిరిడి సాయినాథుడు, అలానే ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, ఇలా అన్ని దేవుళ్ళు ఉన్నారు. అన్ని దేవుళ్ళ అర్చనలు, అన్ని దేవుళ్ళ అభిషేకాలు, అన్ని ప్రత్యేక పండుగలు కూడా చాలా వైభవంగా జరుగుతాయి ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలలో పాలు పంచుకోవాల్సిందిగా మా చైర్మన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే ఈ దేవాలయంలో ప్రతి పండుగ జరుపుకున్నట్టే కార్తీక మాసం కూడా అద్భుతంగా జరుపుకున్నాం. కార్తీక మాసంలో విశేషంగా పూజలు చేసాం, అలానే అభిషేకాలు కూడా జరుపుకున్నాం. ఇప్పుడు ధనుర్మాసం రాబోతోంది. ఎల్లుండి నుంచి ధనుర్మాసం 16వ తారీఖు నుంచి వచ్చే నెల 11వ తారీఖు వరకు ధనుర్మాసం జరుగుతుంది. ఇక్కడ శివ విష్ణు టెంపుల్ కాబట్టి ఇది వైష్ణవ ఆగమం ప్రకారం, శ్రీ వైష్ణవ ఆగమం ప్రకారం ఇక్కడ ధనుర్మాస ఉత్సవం కూడా చాలా వైభవంగా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా అందరూ పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఈ ప్రోగ్రాంలన్నీ డైరెక్ట్గా అటెండ్ అయ్యి తిలకించడం, స్వామివారి ఆశీస్సులు పొందడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రతి కార్యక్రమం కూడా మనకు యూట్యూబ్లోని, ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఆ యూట్యూబ్ని అలానే ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వచ్చు. SDP SSVT NJ అనే ట్యాగ్ లైన్తో మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో కూడా చూడొచ్చు. నమస్కారం.